జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఏక లక్ష్మీ నరసింహ దేవతాభ్యో నమః. ఇక్కడ పైకి చూడండి స్వామి ముఖం ఉంది, పైకి కింద లైనింగ్స్ ఏం కనపడుతుంది, అది గడ్డం ఉంది, కింద నాలుగి కళ్ళు, పైకి స్వామి నామం ఉంది, ఇది నరసింహస్వామి ముఖం ఉంది, ఇది మధ్యలో బాదాం ఆకారంలో ఇది కనిపిస్తుంది, ఇది శాలిగ్రామ్ ఉంది. స్వామి శాంతమైంది స్వరూపం, ఇది బాదాం ఆకారంలో శాలిగ్రామ్ స్వరూపం ఉంది. స్వామి పాదాలు ఉన్నాయి, పాదాల కిందకి నుంచి ఈ నీళ్ళ ముఖ్య స్రోత్ ఉంది, ఈ నీళ్ళు పాదాల కింద నుంచి వస్తూ ఉంటది, బయట పోతా ఉంటది. ఈ 24 hours 12 months రౌండ్ ది క్లాక్ ఇది ఫ్లో ఉంటది, వస్తూ ఉంటది, పోతా ఉంటది. నీళ్ళు 3.5 feet ఉంటది, కేవ్ లెంత్ 100 meters ఉంది. ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటది, నీళ్ళు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఉండే నీళ్ళు ఎప్పుడు ఇంతే ఉంటది. భక్తులన్నీ స్నానం చేసి తడిచిబట్టలో మడితోనే కూర్చొని ఇక్కడ పూజ అభిషేకం అన్ని దేవుడు దర్శనం ఏమి చేయాలంటే స్వామి నైవేద్యం కూడా చేయాలంటే మడితోటి చేసుకొని ఇక్కడ వచ్చి స్వామికి భక్షాల నైవేద్యం చూపేసి అభిషేకం చేసుకొని పోలపడుతుంది. స్వామివారి ఇక్కడ వచ్చి పిలిచింది రహస్యం అంటే ఈ గోలోక జరాసుడు దంత కథలు చెప్తారు. ఈ గోలోక జరాసుడు దైత్యం అంటారు, జరాసుడు పేరు. స్వామి అవతార అయిన తర్వాత హిరణ్యకశిప వధ అయింది, అది హిరణ్యకశిప సంహారం అయిన తర్వాత ఇక్కడ దండకారణ భాగంలో శాంతం కోసం వచ్చారు. ఈ శాంతం కోసం వస్తే ఈ దండకారణలో ఈ గుహలో జరాసుడు శివభక్తి చేస్తూ ఉంటాడు. ఇక పక్కన శివుడు ఉంది, శివ తపస్య చేస్తా విష్ణు భక్తి త్రాసిస్తే ఆయన అంతిమ సమయం వచ్చింది కాబట్టి ఆయనకు ఓరా ఇచ్చారు. ఏమైనా మంచి ఓరా అంటే అడుగుండి, నీ అంతిమ సమయం వచ్చింది, నీ వద నిశ్చిత. ఆ వ్యక్తి ఇట్లా ఓరా అడిగాడంటారు. ఎవరు భక్తులు వస్తారు, దేవుని పేరు తీసుకోవాలా, నా పేరు కూడా భక్త శ్రేణిలో రావాలా, దైత్య శ్రేణిలో రాకూడదు. మీరు పురాతనం ఇక్కడే శాంతం. ఆయన పేరు జర అంటే నీళ్ళు, అసురు అంటే రాక్షసి. ఇలాగా అసురునాశం చేసి ఆయన పేరు మీద ఇక్కడ నీళ్ళు పెట్టేసి ఈ నిలురూపు నుంచి నీ పేరు చీరకాలవరిగా అమరు ఉంటుంది. జరా నరసింహ అంటే శ్రీ క్షేత్ర జరణీ నరసింహ అని పేరు వచ్చింది. స్వామి పురాతనం ఇక్కడ శాలిగ్రామ్ స్వరూపంలోనే వచ్చింది. ఈ శాలిగ్రామే మీ విగ్రహం ఉంది, శాలిగ్రామ స్వరూపంలోనే స్వామి శాంతమైంది కాబట్టి అన్ని సంతాన ప్రాప్తి, యశ ప్రాప్తి, ఇంట్లో బిజినెస్ లో సుఖశాంతి కోసం చాలా ప్రచలిత దేవస్థానం ఉంది. ఇక్కడ విశేషంగా అంటే సంతాన ప్రాప్తి కోసం చాలా ప్రచలిత దేవస్థానం ఉంది. బిజినెస్ లాస్ లో కూడా పోతే కూడా వాళ్ళ కోరిక 100% ఇక్కడ పూర్తి అవుతుంది. మేము చూసుకుంటూ వచ్చినాం, మాది 11 తరాలు నడుస్తుంది. ఈ దేవస్థానం సేవ చేస్తా వచ్చింది. వంశ పరంపర నుంచి సేవలు ఇక్కడ చేస్తా వచ్చింది. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశిలో స్వామి జయంతి ఉంటది, నరసింహ జయంతి ఉత్సవాల కార్యక్రమం ఉంటది. అప్పుడు కళ్యాణం మరి స్వామిది ఉంటాయి. ఇక్కడ 9 days టోటల్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. స్వామిది దీపం ప్రతిష్టాపనం చేసి ఇక్కడ స్వామిది హవనం, విష్ణు యాగ హవనం అవుతుంది. మరి ఇక్కడ అన్ని అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు, ఇక్కడ అన్నదానం 24 hours నడుతూ ఉంటుంది 9 days. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఈ రాజ్యం నుంచి Saturday, Monday, thousands of people will come here. దీన్ని మెయిన్ విశేషత ఏంటి అంటే స్నానం చేసిన తర్వాతనే మడిలా శాలిగ్రామ్ ఉంది కాబట్టి మడిలానే పూజా పాట అవుతుంది. ఇట్లాంటి టెంపుల్ థ్రోట్ యూనివర్స్, థ్రోట్ ప్రపంచంలో వరల్డ్లో ఎక్కడి లేదు. 360 feet కేవ్ డిషెస్ ఉంది, స్మాల్ 7 కంట్రీస్, 365 days 24 hours 12 వాటర్ ఉంది. ఈ వాటర్లో కూడా 36% గంధక మిక్సర్ ఉంది. సో దీనిలో మీరు 15 times డిప్ చేయాలంటే మునంతే కూడా సర్ది కాదు, ప్లస్ స్కిన్ డిసీజ్ కాదు. సో చాలా మిరాక్యులస్ టెంపుల్. మాది 12th generation. నియర్ 400 years నుంచి పూజా పాట నడుస్తుంది. దాంట్లో బిఫోర్ కూడా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఏం లేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం.